డ్రగ్స్ కేసులో సిట్ విచారణ దర్శకుడు పూరి జగన్నాథ్ కేంద్రంగా జరుగుతున్నట్లుగా అనిపిస్తోంది. 2 రోజుల కింద పూరిని విచారించినప్పుడు తరువాత నిన్న ఇవాళ జరుగుతున్న విచారణలో కూడా డ్రగ్స్ సరఫరాలో పూరి జగన్నాథ్ పాత్రను నిర్ధారించేందుకే సిట్ ప్రయత్నిస్తోంది. నిన్న శ్యామ్ కే నాయుడు ఇవాళ సుబ్బరాజుకు వేసిన ప్రశ్నలు కూడా ఎక్కువగా పూరికి డ్రగ్స్ సరఫరాతో సంబంధం ఉందా అన్న అంశం చుట్టూనే తిరిగినట్లు తెలుస్తోంది. దీనికి తగ్గట్లుగానే నిన్న శ్యామ్ కే నాయుడు ఇవాళ సుబ్బరాజు పూరి పాత్ర ఉందని చెప్పినట్లు సిట్ వర్గాల సమాచారం. పూరి దగ్గరున్న ఇంటర్నేషనల్ సిమ్ కార్డును డ్రగ్స్ తెప్పించడం కోసమే వాడతారా? డ్రగ్స్ కావాలని కెల్విన్ తో పూరి గంటల తరబడి చాట్ చేసేవారా? శ్యామ్ కే నాయుడు కూడా పూరి కోసమే కెల్విన్ నుంచి డ్రగ్స్ తెప్పించాడా? ఇలాంటి ప్రశ్నలకు చాలా వరకు అవుననే సమాధానాలు వచ్చినట్లు సమాచారం. డ్రగ్స్ కేసులో సిట్ విచారణ దర్శకుడు పూరి జగన్నాథ్ కేంద్రంగా జరుగుతున్నట్లు అనిపిస్తోంది. 2 రోజుల కింద పూరిని విచారించినప్పుడు తరువాత నిన్న ఇవాళ జరుగుతున్న విచారణలో కూడా డ్రగ్స్ సరఫరాలో పూరి జగన్నాథ్ పాత్రను నిర్ధారించడానికి సిట్ ప్రయత్నిస్తోంది. నిన్న శ్యామ్ కే నాయుడు ఇవాళ సుబ్బరాజుకు వేసిన ప్రశ్నలు కూడా ఎక్కువగా పూరికి డ్రగ్స్ సరఫరాతో సంబంధం ఉందా అన్న అంశం చుట్టూనే తిరిగినట్లు తెలుస్తోంది. దీనికి తగ్గట్లుగానే నిన్న శ్యామ్ కే నాయుడు ఇవాళ సుబ్బరాజు పూరి పాత్ర ఉందని చెప్పినట్లు సిట్ వర్గాల సమాచారం. పూరి దగ్గరున్న ఇంటర్నేషనల్ సిమ్ కార్డును డ్రగ్స్ తెప్పించడం కోసమే వాడతారా? డ్రగ్స్ కావాలని కెల్విన్ తో పూరి గంటల తరబడి చాటింగ్ చేసేవారా? శ్యామ్ కే నాయుడు కూడా పూరి కోసమే కెల్విన్ నుంచి డ్రగ్స్ తెప్పించాడా? సిట్ వేసిన ఇలాంటి ప్రశ్నలకు చాలా వరకు అవుననే సమాధానాలు వచ్చినట్లు సమాచారం. మొన్న పూరిని విచారించినప్పుడు కెల్విన్ ఎవరో తనకు తెలియదని చెప్పారు. నిన్న శ్యామ్ కే నాయుడు పూరి జగన్నాథ్ పేరుతో తన ఇంటికి పార్సిల్స్ వచ్చావని, ఆ పార్సిల్స్ తీసుకువెళ్లి తను పూరి జగన్నాథ్ కి ఇచ్చేవాడినని చెప్పారు. అయితే ఆ పార్సిల్స్ ఎప్పుడూ తను ఓపెన్ చేసి చూడలేదని, లోపల ఏముందో కూడా తనకు తెలియదని శ్యామ్ కే నాయుడు చెప్పినట్లు సమాచారం అందుతోంది. అలాగే ఈ రోజు సుబ్బరాజుకు వేస్తున్న ప్రశ్నలు కూడా డ్రగ్స్ పూరి సరఫరా చేస్తున్నారా అన్న ఇష్యూ చుట్టూనే క్వశ్చన్స్ అన్ని ఉన్నట్లుగా మనకి బయటకు లీక్స్ వస్తూ ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే ఈ రోజు పూరి కంప్లీట్ గా దీనికి సంబంధించి ఇంటర్నేషనల్ సిమ్ కార్డ్ నే వాడేవారని, అదే సిమ్ కార్డ్ నుంచి కెల్విన్ కి కాల్స్ చేసేవారని, గంటల తరబడి చాటింగ్ చేసేవారనే న్యూస్ బయటకొచ్చిన నేపథ్యంలో ప్రతి అంశం కూడా ఉత్కంఠను రేపుతూ ఉంది. ప్రతి రోజు విచారణలో కొత్త విషయాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇంకా ఎంతమంది పేర్లు బయటకొస్తాయి, మరెంత మందికి నోటీసులు అందజేస్తారని ఆసక్తి నెలకొంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రమేష్ వైట్ల సిద్ధంగా ఉన్నారు. రమేష్, చెప్పండి, పూరి కేంద్రంగానే సిట్ విచారణ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ రోజు సుబ్బరాజును విచారిస్తున్న నేపథ్యంలో ఆయన ఎటువంటి విషయాలు బయటకు చెప్పారు? నిన్న శ్యామ్ కే నాయుడు చెప్పిన విషయాలు చాలా ఆసక్తికరంగా, అసలు తనకు డ్రగ్స్ తనకు తెలియకుండానే సరఫరా చేస్తున్నట్లుగా ఒప్పుకున్నట్లుగా మనకి తెలుస్తూ ఉంది. ఈ రోజు సుబ్బరాజుతో విచారణలో ఎలాంటి విషయాలు బయటకు ఈ రోజు కూడా సుబ్బరాజును విచారిస్తున్న సిట్ అధికారులు దీంట్లో ప్రధానంగా నిన్న శ్యామ్ కే నాయుడు ఎలాంటి విషయాలు అయితే చెప్పాడో ఇప్పుడు సుబ్బరాజు కూడా అలాంటి విషయాలు చెప్తున్నాడు. కేవలం తాను
ఎక్కడ కూడా డ్రగ్స్ తీసుకోలేదని కూడా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. అయితే నిన్న శ్యామ్కే నాయుడు ఏదైతే విషయాలు చెప్పాడో ప్రధానంగా తన ఇంటికి కొన్ని ఇంటర్నేషనల్ పార్సల్స్ వచ్చాయి పూరి పేరు మీద, వాటిని తీసుకెళ్లి నేను పూరికి మాత్రం ఇచ్చానని చెప్పి కూడా శ్యామ్కే నాయుడు నిన్న చెప్పడం జరిగింది. అదే తరహాలో ఇప్పుడు సుబ్బరాజు విచారణ కూడా దానిపైన సుబ్బరాజు కూడా విచారణ జరుగుతున్నది. ఏదైతే నిన్న శ్యామ్కే నాయుడు ఏదైతే చెప్పిండో మీరు కూడా అలాంటి పార్సల్స్ మీ దగ్గరికి ఏమైనా వచ్చాయా, వస్తే వాటిని తీసుకెళ్ళి పూరికి ఇచ్చారా లేదా అనే విషయం కనుక్కుంటున్నారు. అయితే మరోసారి చూసినట్టయితే దీంట్లో ప్రధానంగా ఏదైతే పూరి ఒక ఇంటర్నేషనల్ సిమ్ కార్డును వాడుతున్నాడు, అది బ్యాంకాక్ చెందిన ఇంటర్నేషనల్ సిమ్ కార్డు, ఆ సిమ్ కార్డు ఆధారంగా ఇప్పుడు పూర్తిగా విచారణ కొనసాగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే అటు కెల్విన్ వాట్సాప్ చాట్లో ఒక ఇంటర్నేషనల్ నెంబర్ ఉంది. ఆ ఇంటర్నేషనల్ నెంబర్ను ట్రాక్ చేసినప్పుడు అది పూర్తిగా పూరిదని చెప్పి తేలడంతో దాని ఆధారంగా ప్రస్తుతానికి విచారణ కొనసాగుతుంది. దీంట్లో ఏదైతే బ్యాంకాక్ చెందిన ఈ ఇంటర్నేషనల్ సిమ్ కార్డు ద్వారా వాట్సాప్ చాటింగ్ చేశాడు, వాట్సాప్ కాల్ చేశాడు, అందుకే కాలింగ్ ప్రతిసారి కూడా కెల్విన్తో మాట్లాడినప్పుడు అదే తరహాలో అదే ఫోన్ నుంచి కూడా మాట్లాడినట్టుగా సమాచారం ఉంది. అయితే దాని ఆధారంగా ప్రస్తుతానికి విచారణ కొనసాగుతుంది. అయితే కొన్నాళ్ల పాటు ఇంటర్నేషనల్ సిమ్ కార్డు వాడిన పూరి తర్వాత దాన్ని క్లోజ్ చేయడం జరిగింది. అయితే వాట్సాప్ మాత్రం కంటిన్యూ చేశాడు. అదే వాట్సాప్ చాటింగ్ ద్వారా కెల్విన్ దగ్గర నుంచి డ్రగ్స్ తెప్పించుకున్నట్లు ప్రాథమికంగా ఒక పూర్తి ఆధారాలు కూడా లభ్యం కావడం జరిగింది. అయితే మరోవైపు శ్యామ్కే నాయుడు నిన్న కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. తను ఎప్పుడు డ్రగ్స్ తీసుకోలేదు, కేవలం తనకు ఇంటికి వస్తున్న పార్సల్ తీసుకెళ్లి తాను అటు పూరికి అందజేశాను, పూరి మనుషులకి ఇచ్చాను తప్పించి తాను ఎప్పుడు డ్రగ్స్ తీసుకోలేని ఒక వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా తాను ఎప్పుడు డ్రగ్స్ తీసుకోలేదని చెప్పడంతో దానికి సంబంధించిన రక్త నమూనాలను కూడా అధికారులు నిన్న తీసుకోలేదు. అయితే మరోవైపు చూసినట్టయితే పూరి ఉద్దేశపూర్వకంగా తన కోసము తన మిత్రుల ద్వారా ఈ డ్రగ్స్ తెప్పించుకున్నట్లుగా ప్రస్తుతానికి ఒక అంచనాకు వస్తున్నారు అధికారులు. అయితే ఇప్పుడు సుబ్బరాజు కూడా అదే పరిస్థితిలో ఉన్నట్లుగా మనం అనుకోవచ్చు. ఎందుకంటే సుబ్బరాజు కూడా తాను కేవలం మెడిసిన్ కూడా తీసుకొని నేను కేవలం ఆయుర్వేద మందులు మాత్రమే తీసుకుంటానని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు సుబ్బరాజ్ చెప్పిన దానిలో చూసినట్లయితే తాను కూడా ఎక్కడ డ్రగ్స్ తీసుకోలేదు కాబట్టి తన పేరు ఎందుకుందో తనకు కూడా తెలియని చెప్పి అటు సిట్ విచారణలో అధికారులకు చెప్తూనే ఉన్నాడు. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలని పూర్తి ఆధారాలు సేకరించే పనిలో ప్రస్తుతానికి అధికారులు ఉన్నారు. సుబ్బరాజును కూడా కేవలం పూరి తన కోసం వాడుకొని అతని ద్వారా డ్రగ్స్ తెప్పించుకున్నట్టుగా ప్రస్తుతానికి ఒక అంచనాకు వస్తున్నారు. అయితే ఇంత పెద్ద మొత్తంలో పూరి గ్యాంగ్ ఏదైతే పూరి గ్యాంగ్ తెప్పించుకున్న డ్రగ్స్ని ఎక్కడికి వెళ్ళింది, ఎవరి కోసం వెళ్ళింది, ఎవరు తీసుకున్నారు అన్న కోణంలో ప్రస్తుతానికి విచారణ కొనసాగుతుంది. దీంట్లో చూసినట్లయితే పూరి తన ప్రొజిషన్లో పనిచేస్తున్న చాలామంది కూడా డ్రగ్స్ ఉద్దేశపూర్వకంగా అలవాటు చేశాడని చెప్పి కూడా ఇప్పటికీ విచారణ బయటపడింది. అంతేకాకుండా తన ఇంట్లో ఇచ్చే వీకెండ్ పార్టీల కోసం కూడా డ్రగ్స్ని పెద్ద మొత్తంలో వాడినట్లు కూడా ప్రస్తుతానికి అధికారులు ఒక ఆధారాలు కూడా సేకరించడం జరిగింది. ఏదైనప్పుడు పూరి కేంద్రంగానే ప్రస్తుతానికి విచారణ కోసం కొనసాగుతుంది. పూరి సంబంధించిన వివరాలను ప్రస్తుతానికి సేకరించే పనిలో ఉన్నారు. పూరి సంబంధించిన చాటింగ్ కావచ్చు, మిగతా వివరాలు కూడా ఇప్పటికే సేకరించి ఉన్నారు. వాటిని పూర్తిగా విశ్లేషించే పనిలో ఉన్నారు. అయితే మరోవైపు చూసినట్లయితే అటు డాక్టర్లకు కూడా ఒక లెటర్ రాయడం జరిగింది ఇటు ఎక్సైజ్ అధికారులు. ఇక్కడ పూరి గత నెల రోజుల నుంచి ఏమైనా డ్రగ్స్ తీసుకున్నాడా లేదా అన్న విషయం తేల్చేందుకు రక్త నమూనాలు సేకరించి దాని రిపోర్ట్ మాకు కావాలని చెప్పి కూడా ఒక లెటర్ని అటు వైద్యాధికారులకు కూడా ఇటు వీళ్ళు ఎక్సైజ్ అధికారులు రాశారు. దాని రిపోర్ట్ రావడానికి కొంచెం సమయం పడుతుంది. ఏదేమైనప్పుడు కూడా ఇప్పుడు మొత్తాన్ని చూసినట్లయితే సెంటర్ ఆఫ్ ది స్టోరీ, సెంటర్ ఆఫ్ ది లైన్ ఎక్కడైనా సరే పూరి అని చెప్పవచ్చు. పూరి కేంద్రంగానే విచారణ కొనసాగుతుందని చెప్పవచ్చు. ప్రతిభ. అయితే రమేష్, సిట్ అధికారులు ఎలాంటి ప్రశ్న వేసినా కూడా అవతల వాళ్ళు ఫస్ట్ ఎలాంటి ఆన్సర్ ఇస్తారనేది ముందుగానే ఊహించి దానికి సంబంధించి పక్కాగా ఆధారాలు చూపిస్తూ కౌంటర్ చేస్తూ గుచ్చుగుచ్చి అడగడం అనేది జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే పార్సెల్స్ కు సంబంధించి నిన్న శ్యామ్కే నాయుడు తన ఇంటికి పార్సెల్స్ వచ్చావని ఒప్పుకున్నాడు. అంటే దానికి సంబంధించి 3 ప్రముఖ కొరియర్ సంస్థల్ని కూడా విచారించడం జరిగింది కదా. వాళ్ళు ఎలాంటి ఇన్ఫర్మేషన్స్ ఇచ్చారు, ఎవరెవరి ఇంటికి తమ సంస్థ ద్వారా పార్సెల్స్ వెళ్లాయి, ఇలాంటి ఈ విషయాలు ఏమైనా బయటకు వస్తున్నాయా? ఇంకా ఏదైతే ఇప్పటికీ ఎక్సైజ్ సిట్ అధికారులు మొత్తం 12 మంది సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేశారు. అయితే ఈ 12 మంది సినీ ప్రముఖుల పేర్లను పూర్తి వాళ్ళ సన్న పేర్లు, ఇంటి అడ్రస్లు ఇటు 3 కొరియర్ సంస్థలకు ఇచ్చేయడం జరిగింది. బ్లూ డాట్, DHL, పోస్ట్, ఇండియా పోస్ట్, ఈ 3 సంస్థలు కూడా ఈ 12 మంది డ్రగ్స్ నోటీసులు అందుకున్న వాళ్ళ పేర్లు వాళ్ళు ఇచ్చి వీళ్ళకి ఎప్పుడైనా ఇంటర్నేషనల్ పార్సల్స్ ముఖ్యంగా చూస్తే నెదర్లాండ్, జర్మనీ, అమెరికా, లాటిన్ అమెరికా ఈ దేశాల నుంచి ఎప్పుడైనా వీళ్లకు పార్సల్స్ వచ్చాయా, వస్తే ఆ పార్సల్స్ ఎక్కడి నుండి వచ్చాయి, ఏ విధంగా వచ్చాయి, దాంట్లో క్వాంటిటీ ఏంటి, అసలు ఉన్న వస్తువులు ఏంటి అన్న విషయాలు ఏమన్నా మీ దగ్గరికి ఉన్నాయా వివరాలని చెప్పి అధికారులు ఆ కొరియర్ సంస్థలతో భేటీ కావడం జరిగింది. భేటీ అయిన పక్షంలో వాళ్ళు తమ దగ్గర గత నెల రోజుల మాత్రం డాటా
మిగతా డాటా కావచ్చు హెడ్ ఆఫీస్లో ఉంటుంది కాబట్టి కొంత సమయం కావాలని చెప్పి కూడా కొరియర్ సంస్థలు కూడా పేర్కోవడం జరిగింది. అయితే కొరియర్ సంస్థలు పూర్తి సమాచారం ఇచ్చేందుకు కొంత సమయం పడుతుందని చెప్పడం జరిగింది. ఇప్పటికీ 12 మందికి సంబంధించి పూర్తి అడ్రస్లు వాళ్ళ సన్నాఫ్ కూడా ఇప్పటికీ కొరియర్ సంస్థలకు చేరిపోయినాయి. వాళ్ళు ఏదైతే తమ దగ్గర నుంచి 12 ఇంటర్నేషనల్ నుంచి ఏమైనా పూర్తిగా పార్సల్స్ వచ్చి ఉంటే దాని సమాచారం మీకు అందజేస్తామని చెప్పి కొన్ని రోజులు టైం తీసుకోవడం జరిగింది. ఇప్పటికీ ఆ కొరియర్ సంస్థ నుంచి ఆన్సర్ కోసం ఇటు అధికారులు వెయిట్ చేస్తున్నారు. మరోవైపు చూసినట్లయితే నేను శ్యామ్కై నాయుడు తనకు వచ్చాయి పార్సల్స్, ఈ డేట్లలో ఈ పార్సల్ వచ్చాయని చెప్పి కూడా కొంత డాటా కూడా శ్యామ్కై నాయుడు ఇప్పటికే అటు సిట్ అధికారులకు ఇవ్వడం జరిగింది. దాన్ని బట్టి సదరు డిహెచ్ఎల్ కొరియర్ సంస్థ నుంచి చాలాసార్లు కూడా ఇటు ఏదైతే శ్యామ్కై నాయుడుకు పార్సల్స్ వచ్చాయో వాటికి సంబంధించిన డేట్లను ఇప్పటికీ ఆ డిహెచ్ఎల్ కొరియర్ సంస్థకి ఇచ్చి అది ఎక్కడి నుంచి పార్సల్ వచ్చాయి, దాంట్లో ఉన్న పార్సల్లో ఉన్నవి ఏంటివి అనే విషయాలు కనుక్కునే ప్రయత్నాలు ఇప్పుడు చేస్తున్నారు. ఏదైనప్పుడు కూడా నేషనల్ నుంచి వచ్చిన పార్సల్స్ని సంబంధించిన సమాచారం సేకరించే పనులు అధికారులు ఉన్నారు. ప్రతిభ. అయితే రమేష్, మనం మొత్తం విషయాన్ని కొంచెం కూలంకుషంగా ఆలోచించినట్లయితే పూరి జగన్నాథ్ తన అడ్రస్ కానీ తన ఆఫీస్ అడ్రస్ కానీ ఇవ్వకుండా తనకు బాగా నమ్మిన వ్యక్తులైన చోటా కే నాయుడు కావచ్చు, సుబ్బరాజు కావచ్చు, వీళ్ళ అడ్రస్లు ఇచ్చి వీళ్ళ ఇంటికి పార్సల్స్ తెప్పించి వాళ్ళ ద్వారా పూరి జగన్నాథ్ తీసుకోవడం, ఈ అంశాన్ని మనం అసలు ఎలా చూడొచ్చు? ఈ ఉపద్రవాన్ని ముందే ఆలోచించి తను సేఫ్ గా ఉన్నాడు అని అనుకోవచ్చా? ఇది ఒక సేఫ్ గేమ్ ప్లాన్ ఆడినట్లుగా మనం కూడా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే డ్రగ్స్ కేసులో ఏదైతే కమర్షియల్ డ్రగ్ డీలర్ అయినప్పుడు అతని మీద కఠిన చర్యలు ఉంటాయి, అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపించే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటిది ఏం లేకుండా ఒక సేఫ్ గేమ్ ముందస్తు నుంచే అటు పూరి గ్యాంగ్ ఆడినట్లుగా మనకు సమాచారం అందుతుంది. ఎందుకంటే అతను బ్యాంకాక్ వెళ్ళినప్పుడు అక్కడి నుంచి కూడా డ్రగ్స్ తెప్పించినప్పుడు కూడా తన ఇంటికి ఎప్పుడు కూడా నేరుగా డ్రగ్స్ రాలేదు, వేరే వాళ్ళ ఇంటికి తెప్పించుకున్నట్లుగా సమాచారం ఉంది. అయితే ఇప్పుడు చూసినట్లు కూడా ఇటు సుబ్బరాజు కావచ్చు, లేకుంటే ఇప్పుడు నేను ఇచ్చిన శ్యామ్కై నాయుడు కావచ్చు, వీళ్ళకి సంబంధించి ఇళ్లకు పార్సల్ వచ్చినప్పుడు ఆ పార్సల్ తీసుకెళ్లి ఇటు ఆ పూరికి అందజేయడం జరిగింది, పూరి గ్యాంగ్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ వచ్చిన పార్సల్స్ని ఏదైతే ముందుగా ఉపద్రవాన్ని ఊహించగానే ఇలాంటిది ఏదో ఒకటి ఎప్పుడోసారి ఏదో ఒకటి జరుగుతుంది కాబట్టి ముందస్తుగానే ఒక గేమ్ ప్లాన్ చేసి ముందస్తుగానే ఒక వ్యూహం రచించి ఇలాంటిది ఏదైనా వస్తే పూర్తిగా తప్పించుకోవడానికి వీలే ఉండేది భాగంగానే పూరి గ్యాంగ్ ఈ విధంగా ప్లాన్ చేసి మిగతా తన మిత్రుల్ని ఇరికించినట్టుగా చెప్పవచ్చు. ముందుగా దీంట్లో ఇరుక్కున్న వీళ్ళంతా కూడా తమకు తెలియకుండానే ఈ మొత్తంగా పూరి ఉచ్చులో ఇరుక్కొని వీళ్ళంతా ఇప్పుడు ఈ నోటీసులు అందుకొని విచారణ ఎదుర్కొంటున్నారు. కాబట్టి ముందస్తుగా సన్న ప్లాన్లోనే ఇదంతా జరిగినట్లుగా ఇప్పటికి సిట్ అధికారులు కూడా అదే చెప్తున్నారు. ఈ రోజు సుబ్బరాజుని విచారిస్తున్న ప్రక్రియలో భాగంగా మనకి లోపల నుంచి ఏదైనా లీక్స్ బయటకు వస్తున్నాయా? ఎటువంటి ప్రశ్నలు వేశారు సుబ్బరాజు, ఎలాంటి కీలకమైన అంశాలు చెప్పారు అని? సుబ్బరాజుని ఉదయం 10:30 గంటల నుంచి విచారణ ప్రారంభమైన తర్వాత కొద్దిసేపు తన వాదనని వినిపించుకోవడం జరిగింది. తాను కొన్ని అంశాలు కూడా చెప్పడం జరిగింది. తాను ఎప్పుడు డ్రగ్ తీసుకోలేదు, కానీ కేవలం తన పేరు ఎందుకు వచ్చిందో కూడా తనకు తెలియదు. కేవలం కెల్విన్ అనే వ్యక్తి పూరి ద్వారా ఈవెంట్ మేనేజర్ అని మాత్రం తెలుసు, అంతే తప్పించి మిగతా పరిచయాలు మాత్రం తనకు పెద్దగా లేవు. అంతేకాకుండా దీనికి సంబంధించి ఎక్కడ కెల్విన్ లిస్ట్లో కెల్విన్ తన పేరు ఎందుకు చెప్పాడు, దేనికోసం చెప్పాడు అన్న విషయాన్ని కూడా తనకు తెలియదు. కాబట్టి ఇందుకు సంబంధించి మీ దగ్గర ఉన్న విషయాలు ఏమైనా అడిగితే తను చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి అటు ఓపెన్గా సుబ్బరాజు కూడా ఇటు సిట్ అధికారులకు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో సిట్ అధికారులు తమ వద్ద ఉన్న కొన్ని విషయాలన్నిటి కూడా సుబ్బరాజు ముందు పెట్టి ఆ డౌట్స్ క్లారిఫై చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరియు పూరి ప్రొడక్షన్ హౌస్లో మీరు పనిచేశారు, పూరికి సంబంధించి తీసిన సినిమాల్లో మీరు నటించారు, కాబట్టి పూరి మీకు ఏమైనా ఎప్పుడైనా డ్రగ్స్ని ఓపెన్గా ఆఫర్ చేస్తాడా, ఎప్పుడైనా మీకు తెలియకుండా ఏమైనా కలిపాడా, లేకుంటే ఎప్పుడైనా మీరు పూరింట్లో జరిగిన పార్టీలకు సంబంధించి తర్వాత 24 అవర్స్ మీకు స్లో లేకుండా ఉండిపోయిన సంఘటనలు ఏమన్నాయా, ఇలాంటి క్వశ్చన్స్ అని కూడా ప్రస్తుతానికి అడుగుతున్నారు. సుబ్బరాజు సంబంధించి ఇంకా కొన్ని విషయాలు కూడా బయటికి రావాల్సింది. అతన్ని పూర్తిగా వ్యక్తిగతము, సినిమా, తన ఫ్యామిలీ విషయాలు ప్రస్తుతానికి అధికారులు అడుగుతున్నారు. మరి కాసేపట్లో ఇంకొంచెం అంటే పూరి, కెల్విన్, ఈ సుబ్బరాజు, శ్యామ్కై నాయుడు ఇలాంటి కోణాల నుంచి కూడా మరి కాసేపట్లో కూడా ఈ ప్రశ్నలు అడిగి అతని నుంచి పూర్తి వివరాలు కూడా రాబట్టే ప్రయత్నంలో సిట్ అధికారులు ఉన్నారు.